ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో మహిళా దినోత్సవ వేడుకలు కేతన్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎన్నికల నిబంధనలు ఉన్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు తెలిపారు. మహిళా దినోత్సవ కార్యక్రమానికి పట్టణ ఎస్ఐ లలిత, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డిలు హాజరయ్యారు. మహిళలు ఉత్సాహంగా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు, ఎస్ఐ లలిత మాట్లాడుతూ ప్రపంచంలో మహిళలకు ఒక రోజు కేటాయించడం చాలా సంతోషించదగ్గ విషయమని, మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, రాణించాలని కోరుతున్నామని అన్నారు. కబడ్డీ, రిలే రేస్, బాంబ్లాస్ట్, మ్యూజికల్ చైర్ వంటి క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీలను పీఈటీలు తేజావత్ రామకృష్ణ, బెల్లం శ్రీనివాస్, పెద్దపల్లి ఉప్పలయ్య, పిలుమాళ్ల గట్టయ్యలు నిర్వహించారు. విజేతలకు మెడల్స్, ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాజా, మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరూ చప్పట్లతో ఒకసారి మరి థ్యాంక్ యూ తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సోదరులందరికీ పేరు పేరున కేతన్పల్లి మున్సిపాలిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే మరి స్వాగతం, సుస్వాగతం. పిన్ని చూడు, పిన్ని ప్రతి దాంట్లో మహిళ లేని చోటు, మహిళ అడుగు పెట్టని రంగం అనేది ఏది లేదు. అసలు మహిళ లేకపోతే ఈ సృష్టి లేదు. అయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ మన దేశంలోనే మొట్టమొదటిగా ఒక గిరిజన కులానికి చెందిన, కమ్యూనిటీకి చెందిన ఒక స్త్రీ, మా ద్రౌపది ముర్ము మన రాష్ట్ర మంత్రి ఉన్నారు. తను ఆమె ఒక స్త్రీనే. అలాగే మన ఆర్థిక వ్యవస్థని కాపాడడానికి ఒక స్త్రీ, ఒక మహిళ, అంటే ఎవరిని రాజకీయంగా కాదు, ఒక స్త్రీగా నేను మాట్లాడుతున్నాను. ఒక స్త్రీ అంత పెద్ద హోదాలో తను నిర్మలా సీతారామన్ తను ఉన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థగా వెన్నుపూస అయిన ఆర్థిక వ్యవస్థనే కాపాడుతున్నారు. ఆయన అది తన పదవి బాధ్యతలు ఎలా అంటే చాలా బాగా నిర్వహిస్తున్నారు. అలాగే మన ఢిల్లీ సీఎంగా మేడం కూడా మీనా గుప్తా గారు, ఆమె సీఎం, ఒక ముఖ్యమంత్రి. అలాగే మన రాష్ట్ర మంత్రి సీతక్క, తను ఎంత గొప్పగా తన పాత్ర నిర్వహిస్తున్నారు. ఒక స్త్రీ అయి కూడా పురుషుల కన్నా అధికంగా ఎక్కువ వర్క్ చేస్తూ ప్రజల్లో వెళుతూ ఆమె చాలా విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. అలాగే శాంతి కుమారి, ఆమె చాలా పెద్ద హోదాలో మన రాష్ట్రంలోనే ఆమె కలెక్టర్ గా, ఆమె ఉన్నత స్థానంలో ఉండి, ఆమె ఒక స్త్రీ, ఆమె ఉన్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది ఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు చాలా రకరకాల పాత్రలు వహిస్తున్నారు. అలాగే ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారు. చట్టాన్ని కాపాడే న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉన్నారు. ఎంతమంది స్త్రీలు ర్యాకెట్లు నడిపిస్తున్నారు. బార్డర్లో దేశ రక్షణ కోసం స్త్రీలు ఎంతమంది ఉన్నారు. ఇలా చాలా రకాలుగా స్త్రీలు ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నా లాస్ట్ హోమ్ మేకర్ గా మన ఇళ్లలో, అసలు ఈ స్త్రీ ఇంట్లో లేకపోతే ఏమీ లేదు. అది చాలా గొప్ప పాత్ర. ఇవన్నీ మనం ఉద్యోగాలు చేసే బయట పాత్రలు అవన్నీ మనము చూసుకొని చేయగలుగుతాం. కానీ ఇంట్లో పిల్లల్ని తీర్చిదిద్దడము, భర్తకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడము, ఇంట్లో ఎన్నో రకాల బాధ్యతలు తను నిర్వర్తిస్తుంది. ఎంత గొప్ప పాత్రలో ఉంది స్త్రీ. హోమ్ మేకర్ పాత్ర అన్నిటికన్నా చాలా గొప్ప, ఉత్తమమైన పాత్ర. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ ప్లంబర్ దినోత్సవం వేడుకలను ప్లంబర్లు ఘనంగా నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లేబర్ ఆఫీసర్ రామ్మోహన్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్లంబర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం లేబర్ ఆఫీసర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్లంబర్లకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల ప్లంబర్ల వద్ద పనులు చేయించుకోవద్దని ప్లంబర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రధాన కార్యదర్శి అట్ల ఆంజనేయులు, ఉపాధ్యక్షులు చెల్మటికారి రాజ్ కుమార్, ఉప కార్యదర్శి నూతి వెంకటేశ్వరచారి, సంయుక్త కార్యదర్శి ఎండి మజీద్, కోశాధికారి తోకల అంజయ్య, సలహాదారులు ఆర్ అక్షయ్ కుమార్, పెద్దపల్లి రవీందర్, ప్రచార కార్యదర్శి ఎండి ఖాజా, కార్యవర్గ సభ్యులు షేర్ల కనకరాజు, అనుమన్ల శ్రీనివాస్, తన్నీరు నరేష్, ఎస్డి అన్వర్, ముక్కెర రామచందర్, వి శ్రీధర్, ముఖ్య సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ ఆపరేషన్ ఈరోజు మన వరల్డ్ ప్లంబర్ డే సందర్భంగా ప్రతి ఒక్క ప్లంబర్ మిత్రులందరికీ, కార్మికులకి, అలాగే మేస్త్రీలకి, ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క అసోసియేషన్ తరపున, మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ప్లంబర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. ఈరోజు అదేవిధంగా ఈరోజు ఇంత ఘనంగా సెలబ్రేట్కు అందరూ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మాకు ప్రతి ఎల్లవేళలా మా లేబర్ ఆఫీసర్ గారు రామ్మోహన్ గారు ఎప్పుడు మా ఎంబడి తోడంటూ ఉండి అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా తన సహాయ సహకారాలు కూడా మాకు అందిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మనం పిలవగానే ఈ సెలబ్రేషన్కి ముఖ్య అతిథిగా వచ్చినందుకు వారికి కూడా మా అసోసియేషన్ తరపున, మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క కార్మికులు ఈరోజు నాకు అదేవిధంగా గత 4 సంవత్సరాల నుండి మా ఒక సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్గా వెన్నంటూ ఉండి నన్ను ఈ 4 సంవత్సరాలు నాకు చేదోడుగా వాదోడుగా ముందుకు నడిపించినందుకు వారికి కూడా ప్రతి ఒక్క సంఘ సభ్యుని పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ప్లంబర్కి, అలాగే నేను ప్రతిదీ ఏది చెప్పినా, ఏ మీటింగ్ అయినా ఏదైనా తప్పకుండా తప్పకుండా అటెండ్ అయ్యి ప్రతి ఒక్క మీటింగ్ని విజయవంతం చేసినందుకు కూడా ఈ ప్లంబర్ డే సందర్భంగా ప్లంబర్ కార్మికులందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అసోసియేషన్ తరపున కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ విషయంగా నేను మరొకసారి తెలియజేయాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి, గృహ యజమానులకి, మనకి ప్లంబర్లకి, మీరు ఏదైతే ఉన్నారో నూతన యజమానులకి, మా ప్లంబర్ సోదరులకు మీరు ప్రతి ఒక్కరు మాకు ప్లంబర్ యొక్క రేట్లు నిర్ణయించిన రేట్లకే మీరు పనులు ఇవ్వాలని కోరుతూ, అలాగే ప్లంబర్లో సభ్యత్వం ఉన్న మెంబర్కే పనులు ఇవ్వాలని, లేకుంటే బయట చాలా వరకు వేరే ప్లంబర్లు వచ్చి మాకు సభ్యత్వం, సంఘానికి ఎలాంటి సభ్యత్వం లేని వారు కూడా వచ్చి చాలా వరకు ఇంటి ఓనర్లను ఇబ్బందులు పెడుతున్నారు. మాకు అలాంటి చాలా వరకు వచ్చినాయి. అలాగే మన లేబర్ ఆఫీసర్ దృష్టికి కూడా పోయినాయి. అలాంటి అరికట్టాలంటే మీరు కూడా మాకు చేదోడుగా వాదోడుగా మాకు సహాయ సహకారాలు అందించాలని గృహ యజమానులను, అలాగే బిల్డర్లకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే బిల్డర్లు కూడా తక్కువ రేట్ అని చెప్పేసి పని రానులకో, లేకుంటే వేరే తక్కువ రేట్ అని చెప్పి వేరే వారికి ఇచ్చడం వల్ల, అలాగే వేరే ఊరోళ్ళకి ఇవ్వడం వల్ల మా ఒక ఉపాధి కోల్పోతున్నాం. అది కూడా మా వారికి, మా ఒక మెంబర్లో ఉన్నవారికి మనకు నిర్ణయించిన సంఘం నిర్ణయించిన ధరల ప్రకారం రేట్లు ఇవ్వాలని మరొకసారి ఈ వేదిక మీద కోరుతూ, అలాగే మాకు చేదోడుగా వాదుకుంటూ సుతార్ సంఘం కానీ మిగతా సంఘాలకు కూడా తెలియజేస్తూ, మాకేందంటే మా ఒక రేట్ల ప్రకారం మీరు పని ఇవ్వాలని, ఒక ప్లంబర్ అంటే ఒక టెక్నీషియన్గా గుర్తించాలని మరొకసారి ఈ ప్లంబర్ డే సందర్భంగా కోరుతున్నాను. ప్లంబర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క ప్లంబర్ సోదరుడికి నా యొక్క శుభాకాంక్షలు, అభినందన. ముఖ్యంగా మీకు అందరికీ నేను విన్నవించుకునేది ఒకటే. సో నేను మీకు అందరికీ చెప్తున్నది, మన దగ్గర న్యాక్ అని చెప్పేసి మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ప్లంబర్స్ కూడా, కలెక్టర్ సార్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఆ విషయం మీద. కాబట్టి మీకు అందరికీ మీరు ఒక మాట నాకు చెప్తే ఆ ప్లంబర్ ట్రైనింగ్ కూడా మీకు స్కిల్డ్ సర్టిఫికెట్లు వస్తాయి. ఆ స్కిల్ సర్టిఫికెట్ చాలా వాల్యుబుల్ అబ్బా, మీకు ఎవరికి తెలియదు. అది రానున్న రోజుల్లో ప్రతిదీ కాగితం మీద ఆధారపడి ఉంటుంది. మీకు భవన నిర్మాణం తప్ప వేరే మార్గం లేదు, అన్ని నిర్మాణాలే ఉన్నాయి. కాబట్టి మీకు చేతి నిండా పని ఉంటుంది. దయచేసి మీకు అందరికీ నా విన్నపము, విజ్ఞప్తి ఏంటంటే, స్కిల్డ్ సర్టిఫికెట్స్ తీసుకోండి, నేర్చుకోండి, పనులు చేయండి, శబాష్ అనిపించుకోండి. అందరికీ, నా సోదరులకు అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి, సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకోండి, పనులు చెయ్యండి. ఎనీహౌ అందరికీ ప్లంబర్ డే శుభాకాంక్షలు. అందరూ ఐక్యంగా ఉండాలా, హ్యాపీగా ఉండాలి. జై ప్లంబర్ డే. మంచిర్యాలలోని హమాలీవాడలో మహిళా దినోత్సవం సంబరాలను మహిళలు ఘనంగా నిర్వహించారు.
మహిళలు సామూహికంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు అష్టపాటలతో అలరించారు. ఈ కార్యక్రమం అనంతరం భోజనాలు చేశారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.